గ్రంథరాత్రుల భాగంలో ఏకాదశ స్కందం 5వ అధ్యాయం 11వ శ్లోకం. ఏకాదశి శ్లోకం 37. వసుదేవుడికి నారదుని ఉపదేశంగా ముగింపు. नारद ने अपना अंतिम उपदेश देते आखिरी में यह अध्याय का नाम है नह्यता परमलाभ देयेन ग्राम्यता यतो विंदेत परम शांति न सके संस्कृति. ट्रांसलेशन and purport. English पढ़ेगा. अब सत्संग में तो अभी तक सीरियस है जो दिमाग का प्रायरिटीज और శ్రీల ప్రభుత్వానికి భౌతిక జగత్తులో బలవంతంగా తిరగవలసి వచ్చిన దేహాలు భగవాన్ సంకీర్తన కన్నా పరమలాభం ఎగరండి. వినపడుతుందా లేదా చెప్పడం చాలా వినపడలేదు. ప్రసాదం టైంలో కాలక్షేపం అనుకోమాట. ప్రసాదం టైం దగ్గర కూర్చోవాలి. ఆ తర్వాత శ్రద్ధగా అంటే భగవంతుడు మనకి గుర్తిస్తారు. ఇవన్నీ నేర్చుకోవచ్చు. పాడడం కానీ మాట్లాడడం కానీ పనులు ఎక్స్పర్ట్ అవ్వడం. లోపల పనులు బాగానే చేస్తున్నారా? లోపల జగన్నాథ్ హ్యాపీగా, జగన్నాథ్ సంతోషంగానే ఉన్నాడా? మీ సేవలు నన్ను అడగాలి. అహంకారం మీరు చెప్పండి కదా. జగన్నాథ్ భౌతిక జగత్తులో బలవంతంగా మనమంతా కూడా బలవంతంగా గెంటివేయబడ్డారు. మీరు వైకుంఠంలో ఉండాలనుకోవచ్చు, అర్హత లేదు. ఇక్కడ వచ్చి పడ్డారు. భౌతిక జగత్తులో బలవంతముగా బతకవలసి వచ్చిన జ్ఞానదారులకు నిజంగా పరోనామం సంకీర్తన కదా. మన బంధాలు మోహాలు అది తెగిపోవాలంటే భగవంతుడు లోపల బంధపు ధ్వనులు, మా అన్నయ్య, మా వదిన, మా ఊరు ఇవన్నీ తలకాయలు భజన చేస్తుంటే తెలుస్తుంది. నాకంటే ఇక్కడ ఎవరు, నాకంటే ఏం ఊరు లేదు, మీ ఊరు ఏదంటే వైకుంఠం అని చెప్పాలి. అంటే ఈ ఊరంటే మీరు బద్ద జీవితం ఉన్నట్లు మన తలకాయ ఎక్కలేదు. మన ఊరంటే ఇక్కడ ఏం లేదు, కొడుతాం చేస్తాం పోతా ఉన్నాం. బస్సులో కూర్చొని నా బస్సు అంటే ఒక్కరు ఆ రకంగా మన ఊరు లేదు, మన దేశం లేదు, మన వాళ్ళు లేదు. పుట్టారు ఎవరు తెలియదు. మీరు ఒంటరిగా వచ్చారు. ఇక్కడికి వచ్చి అజ్ఞానంలో మా అమ్మ మా ఊరిలో ఇక్కడికి వచ్చి ఇటువంటి వ్యవసాయం చేయండి. అమాయకులాగా వచ్చి అజ్ఞానం ఎందుకు చెప్పినా ఇప్పుడు మన జ్ఞానం కలిగి కనిపెట్టుకున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి బయటపడ్డాం. నా వాళ్ళు, మన వాళ్ళు, నాది నేను అన్నంత
నాది నేను అనకూడదు, ఎవరైనా అంతా కృష్ణుడు. నాది అనకూడదు, అంతా కృష్ణుడు. అంత అలవాటు చేసుకోవాలి. నేను కృష్ణుడు ఆయన కోసం చేయాలి. కృష్ణుడు చేయిస్తున్నాడు, నేను పని చేస్తా. భగవంతుడు నా కాళ్ళు చేతులు సరిగ్గా ఉంచాడు కాబట్టి పని చేస్తాడు. పక్షవాతం వస్తే ఏం పని చేస్తాను? తిరుగుతాను. ఈ రెండు శరీరాలు, బాహ్య శరీరం, సూక్ష్మ శరీరం. కొంతమందికి బయట శరీరం బాగా పనిచేస్తుంది, కానీ ఇది మానసిక రోజు. శరీరం బాగానే ఉంది కానీ ఇక్కడ లేదు. కొంతమందికి తెలివితేటలు బాగుంటుంది, తెలివితేటలు ఉండొచ్చు కానీ శరీరం పనిచేయట్లేదు. తెలుసా? తెలివితేటలు శరీరం పనిచేయట్లేదు. కాబట్టి దేవుడి దయ ఉంటే దీనంటే కార్యశరీరం, కార్యాలు చేస్తాను. నాకు ఎన్నో పనులు ఉంటాయి, ప్లాన్లు ఉంటాయి, కానీ దేవుడు నాకు విద్యాపతికి మారాలి. ఆయనకు ఐడియాలు ఉంటాయి, కానీ భగవంతుడు నువ్వు చేయక్కర్లేదు, కూర్చొని చదువుతూ ఉంది. ఆయన శరీరాన్ని పెట్టాడు భగవంతుడు, కానీ ఇది మాత్రం చురుకుంది చదువుతూ ఉంది. కానీ క్లాసులు కాబట్టి మనకి రెండు శరీరాలు పని చేయాలి. ఈ రెండు శరీరాలు కనీసం ఇది పని చేయాలి. ఇది ఎటువంటి మూలపడుతుంది, ముందు కనుక ఈ శరీరం మూలపడుతుంది. అంటే మనం శరీరం మూలపడేటప్పుడు మనం సేవలు చేసి భజన చేసి మనస్సు సరి చేసుకోవాలి. బతికి శరీరాన్ని నమ్ముకుంటే రాదు. ఇప్పుడు నాకు ఇప్పుడు బాగున్నాను, అది కూడా చూస్తాం, అది కూడా చూస్తాం, అడుగుతాం. కాపాడే కృష్ణుడు చేస్తున్నాడు, జన్మ పడుతుందా అది కాపాడేది. ప్రభుపాద లాంటి జగద్గురువుకి ఆయనకి అన్ని రోగాలు వస్తే ఆయన కంటే గొప్ప భక్తురాలే. ఇంకా అహంకారం పోలేదు, ఇంకా మళ్ళీ ఆయన కూర్చుపోతారు. రోగాలు వస్తాయి సార్, దేవుడు దేవాలయాలు పని చేస్తే లేదు మూల పడతాను సార్ అని చెప్పాలి. మీకు భయపడాల్సిందే, మీరు గట్టిగా మాట్లాడితే ముసలితనం కూడా రాదన్నట్టున్నారు. నాకు ముసలితనం రాస్తారు అయితే ఇక్కడ శరీరం అంటే ఎక్కువ ఆసక్తి ఉన్నాడు. అట్లా నా శరీరాన్ని ఆరోగ్యం అనుకుంటుంది. భక్తులైన తర్వాత దేవుడు దేవాలయాలు పనిచేస్తుంది. పని చేయడం కూర్చుని హరే రామ హరే కృష్ణ పనిచేస్తాం. దేవుడు శరీరాన్ని మొదలుపడేసి కూర్చుని మనంతా కూడా బలవంతంగా, ఎందుకంటే మనకి అర్హత లేదు, యోగ్యత లేదు. భగవంతుడు మనల్ని జైల్లో పడేసాడు తీసుకొచ్చి. నువ్వు బాగుపడేదాకా నీ బతికింతే, నువ్వు బాగుపడేదాకా నీ బతికింతే. కానీ బాగుపడే అట్లా భగవన్నామ సంకీర్తన కన్నా పరమ లాభం వేరొకటి లేదు. అన్నిటికంటే సులభంగా మనసుని మనం సరి చేసుకోవడానికి భగవన్నామ సంకీర్తన మనసు పెట్టి చేయాలి. నమ్మకం ఉండాలా, శ్రద్ధ ఉండాలా, మనం పట్టుదలతో చేస్తూ ఉండాలి. మనకు ఉండేది ఒక చెడు ఆలోచన కాదు. మనకి 100 ఆలోచనలు ఉంటే 95 చెడు ఆలోచనలు ఉంటాయి, 5 మాత్రం మంచి ఆలోచనలు. ఈ 95 కూడా మారాల. దానికి భగవన్నామం రోజు దానిచే జీవుడు పరమశాంతిని జన్మ మృత్యు చక్రం నుండి విడుదల పొందును. కాబట్టి మనకి ఈ శరీరం మీద మమకారం పోవాలంటే, ఈ శరీరం మీద మనకి ఆసక్తి పోవాలంటే అప్పుడు మనకి శరీరాన్ని నమ్ముకున్నంత వరకు
మనకి ఇబ్బందిగానే శరీరం ఎప్పుడైనా కూడా ఏమన్నా అవ్వచ్చు. అటు శరీరం మీద మనం ఆశ వదిలిపెట్టాలి. స్కంద పురాణంలో ఇతర పురాణాల్లో మహాభాగవత నిత్యం కలవు కుర్వంతి కీర్తన, ఎన్నో పురాణాల్లో తలకి సిరులు చుట్టుకునేవాడు, जिसके ऊपर बहुत बड़ा भाग्य, जिसको बहुत बड़ा भाग्य लग गया है, వాడు రోజు కలియుగంలో కీర్తన, ఎవరైనా రోజు కలియుగంలో కీర్తన చేస్తున్నారంటే వాళ్ళు పూర్వజంలో ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి. అది వీలు కాదు, అందరూ చేయొచ్చు. ఎవడు చేస్తున్నాడు? కరుణామయి, భగవంతుడు కరుణామయుడు. తన పాద పద్మాల శరణ పొందిన వారిని ఆయన విశేషముగా అనుగ్రహించును. హరినామమును కీర్తన చేయడం ద్వారా మనిషి భగవత్పాదముల ఎడ అతనికి ఆసక్తి కలుగును. కలియుగంలో లభ్యమైన సిద్ధి సత్యయుగం పూర్వయుగాల్లో ఇప్పుడు భగవంతుని పొందడానికి प्रतापरुद्र भगवान को पाने के लिए कौन सा युग बेहतर है, कौन सा युग बहुत अनुकूल है? कलिकाल इधर बताया जा रहा है, पढ़ा होगा। कौन सी युग में भगवत प्राप्ति बड़ा आसान है? कलियुग, यही बता रहा था. तो కలియుగంలో మిగతా యుగాల కంటే చాలా సులభంగా, పూర్వయుగాల్లో ఎన్ని పరీక్షలు, ఎంత సమయం తపస్సు చేయాలా, ఘోరంగా భయంకరంగా తపస్సు చేయాలి. ఈ కలియుగంలో కేవలం ఎవరైనా కూడా ఎక్కడ ఉన్నా కూడా గృహస్థుల తేడా ఏం రాదు, ఉద్యోగస్తుల తేడా ఏం రాదు. ఎవడు హరే కృష్ణ కీర్తన చేస్తే వాడే భక్తులు ఎదుగుతాడు. మనం మందిరంలో ఉండి మనం హరే కృష్ణ మంత్రం చేయకపోతే మన తలకాయ ఇట్లాగే ఉంటుంది. వాడెవడు పద్మావతం ఇంట్లో ఉంటుంది, మనసంతా ఇక్కడ ఉంటుంది. నేను భగవన్నామని జపం చేస్తున్నాను. అట్లా సత్యయుగం కంటే కూడా చాలా సులభంగా జీవులకు భగవత్ ప్రేమ సాధ్యమగునని జీవ గోస్వామి సత్యయుగంలో మానవులు నిద్రాహారం లేకుండా వేల సంవత్సరాలు కఠినమైన ఆధ్యాత్మిక పద్ధతితో ధ్యానం చేసి భగవన్నామాన్ని పూర్తిగా ఆశ్రయించడి వారు అన్ని సిద్ధులు పొందగలరు. నాలికను పెదిమలను కదిలించో భగవన్నామాన్ని ఉచ్చరించుట. తో కలియుగంలో గట్టిగా బయటకంటే మేలు భగవన్నామం. గమ్మున పెదవుల లోపల ఆడడం కంటే. प्रतापरुद्र पहले भगवान नाम को लोग सबको हिंदी आता है. मेरे हिंदी होता है, हिंदी होता है, हिंदी आज हिंदी में चलेगा. फिर 10 मिनट. तो पहले लोग ध्यान करते थे, सीधे बैठ के कुछ सुनाई नहीं. ध्यान कलयुग में जोर जोर से कीर्तन करते हैं. तो किस तरीके से भगवान अधिक प्रसन्न होते हैं कीर्तन, क्योंकि भगवान स्वयं आके संकीर्तन किया. भगवान बैठ के ध्यान नहीं किया. महाप्रभु उन्होंने बोलते भी है जोर से, जप भी जोर से बोलते हैं. और कीर्तन तो जोर से होता ही है, क्योंकि वो क्यों अधिक लाभकारी है. बोलो.
भगवान नाम जोर से बोलने में अधिक लाभ है, ऐसा प्रभुपाद जी तात्पर्य में बताया है। क्यों? क्योंकि मन बड़ा जिद्दी होता है, मन बड़ा क्या शरारत होता है, तो फिर इसलिए मन की जोर से भी अधिक जोर से भगवान के नाम बोलेगा वो दब जाएगा, काबू में आएगा। दूसरे लोग, तो हम कल रथ यात्रा में बताया था, दूसरे लोग मंदिर में नहीं आएंगे, भगवान नाम जप नहीं करेंगे। जोर जोर से बारिश हो रहा था कल, आधा टाइम बारिश था। जब मुझे बुलाया, अब बारिश कह के महाराज जी भीगने के बिना वो फिर कीर्तन नहीं करेगा तो मुझे मैं रथ पर छतरी के नीचे बैठा था। उधर के लोगों से, महाराज आप इतने दूर से आए हैं और अकेला आप ही लीडर है इधर, और लोग कोई नहीं थे, नो सीनियर्स, इसलिए आप कीर्तन करना चाहिए। मैंने जय जगन्नाथ, बारिश जोर से हो रहा था, मैं तैयार हो गया, ऑल राइट, मैं सीनियर आदमी हूँ। वो लोग बारिश की परवाह ना करते हुए वो सब भीग गए थे, मैं अकेला बचा था। पर उनके दिमाग में क्या महाराज को बुलाइएगा, मैं तो तैयार हो गया, चलो जो होगा क्या है, स्टेशन में आके फिर कपड़ा बदल लूँगा, सोच के उतर गया। जैसा मैं उतर के बाइक पकड़ा, बारिश बंद हो गया, बारिश बंद। 1 घंटा मैंने किया था। फिर 1 घंटे के बाद मेरा गला थोड़ा, तो फिर मैं पूछा मेरे बाद कौन करेगा कीर्तन, किसी का नाम बोल मैं उसको देख। फिर मैं आके रथ पर बैठ गया छतरी के नीचे, फिर बारिश शुरू हो गई। हरे कृष्ण। या पूछो महाराज जब कीर्तन करे तो बारिश हुआ है क्या? आप लोग कीर्तन करते हैं, ये तमाशा है। अब जगन्नाथ जी कुछ करते रहते हैं। हाँ, परीक्षा तो टू कंप्लीट సత్యయుగంలో నిద్రాహారాలు वो लोग निद्र और आहार को भी छोड़कर हजारों साल बहुत कठिन मार्ग ध्यान, ओनली सिर्फ मात्र भगवान नाम इज एनफ। उस समय का वो तरीका తేజస్సుని హిందీ వచ్చా? అప్పుడు మరి కలెక్టర్ ఏం చేస్తారు? చాలా నేర్చుకోవాలి సివిల్స్ క్లియర్ చేయాలంటే. భక్తి నేర్చుకోవాలా, హిందీ నేర్చుకోవాలా, ఆల్రౌండర్ అని. నేను చెప్పాను మీకు ఎట్లా ఎగ్జామ్స్ ఫేస్ కావాలో చెప్పే కదా. హౌ టు face the exam, I told you. Suppose after 5 attempts also you are not selected, I ask you, what will you? You become disappointed, you become depressed. What will you do? I tried my best, I am a devotee, so Krishna doesn't want me to become this. But no mood off, no depression, no feeling of disappointment. No. Devotees, they know that we have to work. Result is in the hands of Krishna. Now you have become devotee of Krishna also. You are a devotee of Krishna and you are working hard, whatever time is there.
And then if the result is there, okay, by Krishna's blessing. If it is not there, so Krishna doesn't want me this. So I am meant for something else. So Krishna made me a doctor. And then when I became a doctor, Krishna again changed my mind. No, don't be a doctor. You be a devotee. I am happy. Because 24 hours if you think of Krishna, you become tension free, you become very happy. And without working so hard, you can always manage your life. So first priority is to become a devotee of Krishna. Next, whatever, some people pull rickshaw and make their money. Some people work as contractor and make their money. Some people do business and make their money. So different, but everything is how to have some income so that we can respectfully, గౌరవంగా బతకడం. So that means you should not have any anxiety. Select అవుతాను లేదా. If you have anxiety, your memory will fail you. Prepare, chant Hare Krishna, prepare, just go, whatever Krishna wants. Like that. That is the mistake all students like you, they do. Tension. One fellow came and told me, sweating, because of tension. And then I made him chant Hare Krishna. And then all sweat disappeared. I tried my best. And I pray to Krishna, go to exam, finish. Selected, all right. Not selected, that is also all right. You tried your best, what can we do? No mood off, that is the thing. If your mood is off because you are not selected, that means you are not a devotee, you are an ordinary person. Ordinary people are affected by success and failure. Asana, pranayama, dhyana, very difficult. But they were doing that in Satyuga. In Satyuga, nobody is doing any papa, no cigarettes, no liquors, no meat eating, no one wife, that's all. No thoughts also don't go to this way, that way. Satyuga. People are so pious. So there was no, that's why there was no corona, no world wars, no corona, no diseases, no drought, plenty of water. So people were, Satyuga is very nice. So, because everything is nice, they were just doing meditation, opika. So, much more than that you can benefit by chanting Hare Krishna. Than meditation, than yoga, by chanting. By yoga or meditation, ultimately your mind should come under your control. Otherwise that is only show. So by chanting Hare Krishna directly, you may not be doing yoga or meditation, but your mind is corrected. In Kali Yuga, government is so bad and people are so bad, people are so egoistic, and people have mental diseases. Mental disease. Everyone is affected by mental disease. That is natural. If you are not daily doing bhakti, have you find any difference? మీరు మందిరంలోకి వచ్చినప్పటి నుంచి మందిరం రాకముందు మీ మైండ్ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా తేడా ఉందా? See? So you have found that is the result. When you leave the temple and go away, you will stop chanting also. It will continue.
whether you are in the temple or not, now you will not give up your bhakti. And you want to do more also. How many rounds chanting? Only 8. Eight rounds means tension. 16 rounds means no tension. I'll chant 16 rounds and then whatever time is left I will try. Tension. Maybe if I chant 16 rounds, not much time for preparation. Now, blessings of Krishna. Anyway. So, all devotees of Krishna, they all have experiences. If I ask Lakshmi, if I ask Shyamalama, if I ask Prataprudra, by chanting Hare Krishna for the last 15 plus years, 15 साल से अधिक नाम जप करते हुए, भगवान ने क्या दिया, कैसा बचावा, कैसा बचाया, क्या मौका दिया, कैसे आपका मन कैसे ताजा, आपका क्या विकास हुआ, मनोविकास ना. यू कैन राइट सो मेनी थिंग्स. भगवान के नाम जप करने से आपको इतने समय क्या फायदा हुआ. यू कैन राइट. So every devotee has a lot of memories. Did you benefit by chanting? So you have come from Haryana to here, and you have some nice people, and you don't feel out of home. That is called blessings of Krishna. Go anywhere, you can always be comfortable. That is Krishna's mercy. Devotees keep others comfortable. That makes you comfortable. So devotees, more than their hard work, they believe in the blessings of Krishna. You have to work, but you want to do your minimum bhakti 16 rounds, and then whatever. So devotees believe more in Krishna's blessings than their hard work. You have to work, but suppose I am sick, मैं बीमार हूँ, बीमार में दवा तो लेना है. भगवान के नाम लेंगे, दवा लेंगे. आपका आस्था किधर है? भाई प्रभु का नाम लूँगा, भगवान की दया तो ये दवा काम करेगा. यू डोंट थिंक भगवान के नाम के बिना डॉक्टर ने बढ़िया दवा दे दी है. तो निर्मला माता जी को सिर के ऊपर बाल होते हैं क्या हरियाणा में? हाँ, कौन है निर्मला? आर कैपिटल. तो क्योंकि कल मैं वारंगल में बोला था यह कहानी, नाम नहीं लिया, बोला दवा, आप दवा लिया है जो बुखार है, दर्द है, मिटने के लिए, लेकिन अब बाल मिट गया, क्या करेंगे? पता है कि बाल मिट गया, कुछ दवा लेने से सारी बाल झड़ गए कंप्लीट, और दोबारा नहीं आएगा बाल. आपको कैसा लगेगा? आपको कैसा लगेगा? आप भागते हैं तो कुछ है, क्या फ़र्क पड़ेगा, जैसा हमें. वेरी डिवोटी, यू डोंट केयर. इसलिए నువ్వు ముసల్దాని అయితే జుట్టు రంగు వేసుకుంటావా? ఏమి అందరూ వేసుకుంటారు. వెన్ యూ బికమ్ ఓల్డ్ యూ విల్ అప్లై హెయిర్ డై. వై? ఎవ్రీబడి ఈజ్ డూయింగ్. వై? బాగానే నేర్చుకుంటాను కొద్దిగా, భక్తురాలు అవుతారు. యూ కెనాట్ హైడ్ ఓల్డ్ ఏజ్. యువర్ హెయిర్ మే బి వెరీ బ్లాక్, but your body is
ఓల్డ్ ఏజ్ బాడీ, శరీరం అంతా ముడతలు పడిపోయి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి బుగ్గల లోపలికి వెళ్ళిపోయి ముసలిదాన్ని చుట్టూ నల్లగా ఉంటే ఎవడు పట్టుకుంటాడు? నో బడి కేర్స్. సో డివోటీస్ ఆర్ నాట్ ట్రయింగ్ టు ఇంప్రెస్ అదర్స్, వాట్ ఎవర్ వి ఆర్, నో ఆర్టిఫిషియల్. సో men, women, children, with great enthusiasm, do Nama Sankirtan. Don't care for what others think about you. ఏమో ఎప్పుడైనా డ్యాన్స్ చేసిందా మందిరంలో? ఎలాంటి సిగ్గు సంకోచం లేకుండా. You don't care what others think. Krishna wants you that you should happily chant and dance. You know, people, what do they think? Is it all right? No. No hesitation. Because we are doing for the blessings. భగవంతుడు మనం సంకోచం లేకుండా మైమరిచి భగవన్నామని మనం డ్యాన్స్ చేస్తే you become happy. Krishna gives you blessings. Prabhupada is giving example. Oberlin Kalasala, Oberlin College in California, one professor, he visited ISKCON Center. One professor in California, in the college called Oberlin College, he came to ISKCON temple and he saw everybody is chanting and dancing. He was surprised. ఇక్కడికేం సమస్యలు ఏం కనబట్టలేదు. ఏంది జనాలంతా కూడా మొహం అంతా జిడ్డు మొహం పెట్టుకుని అంత చెమటలు పడుతూ టెన్షన్లు, కానీ భక్తులు జోరుగా డ్యాన్స్ చేస్తూ ది ప్రొఫెసర్ అరే వీళ్ళేంది ఈ ప్రపంచంలో ఉన్నారా లేరా అన్నట్టుగా. అదే జనాలంతా ఎంత బరువు బాధ్యతలతో చస్తూ ఉంటారు, కానీ భక్తులు ఆనందంగా. ఆ ప్రొఫెసర్ మొదటిసారి వచ్చాడు ISKCON టెంపుల్కి. మీరు మొదట్లో మీరు కూడా చూసింటారు. మొదట్లో ఏంటిదంతా ఇక్కడ అంటే కేకలు వేసుకుంటూ కాళ్ళు తిప్పుకుంటూ మీకు అర్థమైంది ఇప్పుడు. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు డూ. In this way, helplessly, in a humble way, in Kali Yuga, with Shraddha and hope, and they take Krishna's name, because Kali Yuga is the best age, because it is very easy to attain bhakti. And it is very easy to become frustrated with the outside world. Outside world, everybody is exploiting, everybody is cheating, there's so much competition. So it is easy to get detachment. No, I don't like this world. That advantage is there. And then you chant Hare Krishna loudly, easily your life will change. దీన్ని పరమశాంతి, శాంతికి పరమశాంతి. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ప్రతాపరుద్ర? సో మచ్ शांति से। तो शांति और परम शांति में क्या अंतर है? अंतर तो होना पड़ेगा, नहीं तो शांति क्यों, परम शांति क्यों? कौन बताएगा? शांति और परम शांति में अंतर क्या है? ठीक, शांति साधारण शांति, हाँ, शांति मतलब पीसफुल, और परम शांति मतलब आनंद है हमारा। సంథింగ్ వెల్స్ శారదమ్మ, శాంతి పరమ శాంతిలో తేడా అయింది. ఆయన అన్నది శాంతి అంటే కొద్దిగా ఉంది, పరమశాంతి అంటే భక్తులు ఎంతో ఆనందం ఉంది. ఎనీబడి तो ये बोला है 1 2 3 शांत
something, yeah, little improved statement. So I tell you, शांति लोप अंदर बाहर हमको अनुकूल वातावरण है, आपको शांति का महसूस होता है. परम शांति, कितना प्रॉब्लम्स भी हो, अंदर बाहर कुछ भी हो, बट यू हैव नॉट लॉस्ट योर पॉइस. तो परम शांति का मतलब आप भगवत भक्ति में ऐसा बैठ गए हैं, आपका बदनाम हो रहे हैं, आपको नुकसान हो रहे हैं. तो प्रभुपाद जी कितने समस्याओं को चले, कोर्ट केस लगा दिया, ये हो रहे वो रहे. तो लेकिन प्रभुपाद जी परम शांति, नॉट अफेक्टेड. हाथी के ऊपर मक्खी, हाथी के ऊपर मक्खी, नो केयर्स. हाथी के लिए मक्खी क्या चीज़ होती है, चलती रहती है. ऐसा परम शांति जो आदमी भगवत भजन में उनका मन लग जाता है. कुछ भी समस्या हो, पैर टूट गया, आंख फूट गया, नो कंप्लेंट, इसी में भी मेरा कल्याण है. भगवान कुछ. मेरे बिलमंगल ठाकुर अपने ही हाथ से अपने आंख को फूट दिया, अपने ही हाथ से. दिस आइज आर ए डिस्टर्बेंस टू मी. ये आंख ना हो तो अच्छा है, मैं भगवान इस दुनिया को देखना ना पड़े. विपद संतुत शाश्वत तत्र तत्र जगत गुरु. विपद संतुत तत्र 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 जगत गुरु. भवतो दर्शनम यशाद अपुनर्भव दर्शनम. आपके दर्शन होता रहे तो हमारा आगमन के चक्कर, लेकिन हम आपको भूल जाते हैं, आपका दर्शन नहीं होता है. इसलिए हमको लात, हमारे ऊपर लात पड़ते रहने दो, हमको थप्पड़ मारो, समस्याओं में गिरा दो, इसलिए आप भगवान को नहीं भूलेंगे. तो इन कलियुग नरसिंह प्रार्थना, नरसिंह प्रार्थना you should, because inside enemies, outside enemies. Outside enemies you can avoid. Inside enemies, kama, krodha, lobha, mada, moha, masterya. These are the things actually they are keeping you separate from Krishna. So he's saying in Kali Yuga, Prabhupada wanted Hare Krishna mantra, but why he made us to chant morning, evening in every program? Because we are unable to do bhakti because of our internal enemies. Irsha, Dvesha. In ISKCON society, men, women, children, ఎవరు వాళ్ళ స్వభావాన్ని బట్టి, మీరు ఆడవాళ్ళు మీరు చేయగలిగే సేవలు మీరు చేస్తున్నారు, మగవాళ్ళు ఎవరెవరికి ఏం క్వాలిఫికేషన్స్ ఉంటాయి, పిల్లలు చిన్న చిన్న పనులు చేస్తూ కీర్తన. సో ఆన్ ది ఆర్డర్ ఆఫ్ చైతన్య మహాప్రభు, they are all serving Krishna and Balram. Krishna and Balram are directly the Supreme Lords. Dasavatara Stotram, Jai Jagadish Hare, Hari Bol. मैं ना जानते हुए आज मैं दशावतार स्तोत्र, Prabhupada mentions, interesting coincidence, मेरे दिमाग में I sang दशावतार स्तोत्र, but today, and same thing is Prabhupada Jaya Jagadish Hare. By reciting Dasavatar Stotra, by studying Srimad Bhagavatam, all members of ISKCON society, just they are worshipping the Lord. After every arati, devotees should chant Narasimha-stuti after every arati. That means we are helpless. On our strength, you cannot conquer your anger, lust, greed.
but by the mercy of Narsingadev. So, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Fan off. Light off, fan off.